అమ్మా బాయ్ ఫ్రెండ్ అంటున్నావు, తమ్ముడు గర్ల్ ఫ్రెండ్ అంటున్నావు. మీ ఇద్దరి మధ్య దేవుడు ఉన్నాడా? మీ ఇద్దరి మధ్య స్నేహం మధ్య దేవుడు ఉన్నాడా? మీ ఇద్దరి మధ్య స్నేహ బంధంలో దేవుడు ఉన్నాడా? అక్కడ దేవుడు ఉంటే పరిశుద్ధత ఉంటుంది, అక్కడ దేవుడు ఉంటే నీతి ఉంటుంది, అక్కడ దేవుడు ఉంటే దేవుడు అంటే భయము భక్తి ఉంటుంది. కానీ జాగ్రత్తగా వినండి, నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా? దేవునికి దగ్గరగా చేర్చేవాడండి. సాయంత్రం అయ్యేసరికి రా పార్కుకు వెళ్దాం, కాస్త సమయం దొరికితే చాలు, కొంచెం టైం దొరికితే చాలు, రా బయటికి వెళ్ళి తిరిగి వద్దాం అని చెప్పి నిన్ను, నీ సమయాన్ని, నిన్ను, నీ యవ్వనాన్ని, నిన్ను, నీ శరీరాన్ని, నిన్ను, నీ భవిష్యత్తును, నీ కుటుంబ విలువలను మంట కలిపేవాడు ఎప్పటికీ మంచి స్నేహితుడు కానే కాదు. దేవునికి దూరం చేసేవాడు, అపవిత్రమైన కార్యకలాపాలలో మునిగి తేలుతూ ప్రోత్సహించేవాడు, ప్రోత్సహించేది ఎప్పటికీ కూడా మంచి స్నేహితురాలు కానే కాదు.